హాయ్ సురేంద్ర. ఏ హాయ్ చంద్ర, హాయ్. హౌ ఆర్ యూ? గుడ్ గైస్. సో నేను చాలా యూనివర్సిటీ గురించి విన్నాను, ఓకే. బట్ ఎస్పెషల్లీ REU, అదే రియల్ ఎస్టేట్ యూనివర్సిటీ అని విన్నాను. సో వాట్ ఈస్ ద REU? అసలు REU అంటే ఏంటి? అక్కడ కూడా ఎడ్యుకేషన్ ఉంటుందా? సో నాట్ ఓన్లీ ఎడ్యుకేషన్ బట్ ఆల్సో ఎంపవరింగ్ పీపుల్ టు బిల్డ్ దేర్ ఫ్యూచర్. రియల్ ఎస్టేట్ యూనివర్సిటీ అనగానే నాకు తెలిసిన రియల్ ఎస్టేట్ యూనివర్సిటీ వీళ్ళు చెప్పేది ఏముంది అనుకుంటారు, కానీ వీ ట్రై టు ఎంపవర్ ద పీపుల్. ఓకే. వీ ట్రై టు గివ్ ద బెస్ట్ సజెషన్ టు ది పీపుల్. దీంట్లో ఫస్ట్ వన్ వచ్చేసి ట్రాన్స్పరెన్సీ. అంటే ప్రతి ఒక్కరు ఏమనుకుంటారంటే రియల్ ఎస్టేట్లో పెట్టుబడి పెడితే ఓవర్ నైట్లో కోటీశ్వరుడు కావచ్చు అని ఒక భ్రమలో ఉంటాం. సో ఇట్ ఈస్ నాట్ ఎట్ ఆల్. అంటే దీనికి సంబంధించిన మార్కెట్ ట్రెండ్స్ కావచ్చు, ప్రాపర్టీస్ అనాలిసిస్ కావచ్చు, క్లియర్ ఇన్ఫర్మేషన్ సూటిగా సుత్తి లేకుండా మనం చెప్పడానికి ప్రయత్నం చేస్తాం. ఓకే ఓకే. సో ద సెకండ్ థింగ్ ఈస్ ఎడ్యుకేషన్ అండ్ రియల్ ఎస్టేట్. సో వాట్ ఈస్ యాక్చువల్ ప్రాసెస్ టు బికమ్ రిచ్ బై ది రియల్ ఎస్టేట్? సో రెగ్యులర్ ఉన్న ఆఫర్స్ కావచ్చు, ఎక్కువ ఆశతోటి ప్రీ లాంచ్, పోస్ట్ లాంచ్, సాఫ్ట్ లాంచ్, అడ్వాన్స్ లాంచ్ తోటి చాలా మంది మోసపోతున్నారు. వాళ్ళ లైఫే పనంగా పెట్టి కొన్న ప్రాపర్టీ కూడా పనికి రాకుండా వీళ్ళని ఒక 20 సంవత్సరాలు వెనక్కి నెట్టుతుంది. సో అలాంటి ఇబ్బంది లేకుండా క్లియర్ ఎడ్యుకేషన్ అబౌట్ ది రియల్ ఎస్టేట్ మనం ఇవ్వగలుగుతాం. సో థర్డ్ థింగ్ వచ్చేసి కమ్యూనికేషన్. అంటే కమ్యూనికేషన్ అంటే మేము ఏ ప్రాపర్టీ అమ్మాలనుకుంటున్నామో అది కస్టమర్ చెప్పడం కాదు, క్లియర్లీ లిజనింగ్ టు ది కస్టమర్ నీడ్స్ అండ్ అండర్స్టాండింగ్ ది సిచ్యువేషన్ అండ్ సజెస్టింగ్ దెమ్ టు విచ్ ఇస్ ద బెస్ట్ వన్. అంటే హౌస్ బెటరా, ప్లాట్ బెటరా, వాట్ ఎవర్ యూ వాంటెడ్ టు బి ఆఫ్టర్ 10 years. సో బేస్డ్ ఆన్ దట్ we give the best advice. The fourth one is and options and choices. అంటే జనరల్లీ రియల్ ఎస్టేట్ లో ఏం జరుగుతుందంటే మార్కెటింగ్ సిబ్బందికి ఎక్కువ లాభం వచ్చేది అంటగట్టాలని ఆలోచన ఉంటుంది. we give priority to the customers design. అంటే కస్టమర్ ఏం కావాలనుకుంటే వాళ్ళ చాయిసెస్ ఏంది, వాళ్ళ ఆప్షన్స్ ఏంది, దీని బేస్ మీదనే we go through for their better investment. So fifth one is support. So generally what happens, ఎవ్రీబడి వాంట్ టు బికమ్ రిచ్. ధైర్యం లేకపోవడం వల్ల అడుగు ముందుకు వేయడం ఆగేస్తున్నారు. సో నా దగ్గర 10 లక్షలే ఉంది కదా, సేఫెస్ట్ సైడ్ నేను 6 లక్షలు ఇన్వెస్ట్మెంట్ చేయాలి, 4 lakhs సేఫెస్ట్ సైడ్ అమౌంట్ పెట్టుకోవాలని చెప్పి చాలా మంది వెయిట్ చేస్తున్నారు. సో వి సపోర్ట్ దెమ్, we educate them. At the same time, we try to give financial intellectual support. That is what real estate university does. It is all the time not only for the education but also empowering society to build their future. యా, గ్రేట్. సార్ ఏం చెప్తున్నారు చూసారు కదా, అంటే రియల్ ఎస్టేట్ రాగానే చాలా మంది రిచ్ అయిపోవాలని చెప్పి తొందరపడతారు. సో వాళ్ళకు ఏమేమి ఫస్ట్ నేర్చుకోవాలని థింగ్స్ అన్నిటిని కూడా నేర్పిస్తున్నారు. అంటే ఎడ్యుకేషన్ విధంగా వాళ్ళకి ఎలాంటి ఓపిక ఉండాలి, కస్టమర్స్కి ఏ విధంగా కమ్యూనికేషన్ కావాలి, తర్వాత లాభం ఉన్నదే కాదు కస్టమర్స్కి లాభం ఉన్న విధంగా వీళ్ళు మాట్లాడి చేసి ఆ కస్టమర్కి ఎలాంటి సపోర్ట్ చేయాలనేది దాని మీద చేస్తూ చాలా ముందుకు వెళ్తున్నారు. ఒక మంచి విజన్తోనే వెళ్తున్నందుకు రియల్లీ కంగ్రాచులేషన్స్ సురేంద్ర గారు. సో ఫైనల్ గా నేను ఒకటి ఏం చెప్పాలనుకుంటే చంద్ర, సో రియల్ ఎస్టేట్ మార్కెట్ లో లాభమే లక్ష్యంగా పనిచేసేటోళ్ళు చాలా మంది ఉండొచ్చు, కానీ రియల్ ఎస్టేట్ యూనివర్సిటీ మాత్రం కస్టమర్ లాభమే లక్ష్యంగా పనిచేస్తుంది కనుక ఇప్పటికి 22 దేశాలు ప్రాపర్టీ ఎక్స్పో సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసుకున్నది. సో మెనీ మోర్ టు గో. నైస్ టు హియర్ దట్ అండ్ ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.